హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక చక్కని శారీస్ అలాగే దాంతో పాటే కొన్ని అయితే కనుక డ్రెస్సెస్ కలెక్షన్ కూడా షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చానండి. యాక్చువల్గా ఈరోజు మనం 5 శారీస్తో పాటు ఒక 3 నైట్ డ్రెస్సెస్లా అనుకోండి, లేదంటే మీరు జిమ్కి వేసుకోండి, లేకపోతే లైక్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, మీరు దేనికైనా కానీ చాలా కంఫర్ట్గా వేసుకోదగినటువంటి చక్కని 2 పీస్ డ్రెస్సెస్ అండి ఇవైతే కనుక. తప్పకుండా మీకు నచ్చేలాగా, పాకెట్ ఉండేలాగా, మిషన్ వాష్కి సపోర్ట్ చేసేలాగా మంచి క్వాలిటీ, దట్టు మళ్ళీ మనకైతే కనుక కాస్త అండర్ బడ్జెట్లో అయితే మంచి కలర్స్ మీద అయితే కనుక నేను ఇవి తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు అయితే కనుక దీంట్లోనే సేమ్ దాంట్లోనే ఒక లైట్ కలర్ పైన అయితే కనుక ఒక ఒక ఇది ఇచ్చానండి. లైక్ దాన్ని నేను వేసుకున్నది కూడా అయితే కనుక నేను మీకు షేర్ చేశాను. సో మీరు షార్ట్ వీడియోలో కూడా చెక్ చేయొచ్చు. సో దానిలోనే కొంచెం డార్క్ కలర్స్ కావాలని కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆ వీడియోలో. అందుకోసం అయితే కనుక కొన్ని డార్క్ తీసుకున్నానండి. సో లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ నేను పెడతాను, ఆ వీడియో లింక్ కూడా మీరు చెక్అవుట్ చేయండి. ఇదైతే కనుక ఇట్లాగా ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఉంటుందండి. నేను వేసుకుంటున్నాను కాబట్టి నేను కంఫర్ట్గా ఎలా ఉందనేది కూడా నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. వెరీ సాఫ్ట్ ఉంటుందండి, అస్సలు నొక్కుకుపోవు, ఇట్లా నడుముకు గుచ్చుకుపోకోకుండా ఎంత కంఫర్ట్గా ఉంటాయంటే మీరు డే అంతా ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ చక్కగా అయితే కనుక లెంతీ పాకెట్స్ ఉన్నాయి, హాయిగా అయితే కనుక మీరు వాడుకోవచ్చు. 2 సైడ్స్లో కూడా పాకెట్స్ వచ్చాయి ఈ విధంగా. అండ్ నైట్ వేర్ మీకు ఈ వింటర్ సీజన్కి కూడా చక్కగా పనికొస్తాయండి ఇవైతే కనుక. బాటమ్ ఇది, సో డాన్స్, జుంబా, వాకింగ్, రన్నింగ్, దేనికైనా, యోగా, ఎక్సర్సైజెస్, దేనికైనా కానీ ఇవి చాలా బాగుంటాయి. ఫ్లెక్సిబుల్ ఉంటుందండి, ఎలాస్టిక్ ఫిట్టింగ్ కూడా. ఆల్ సైజెస్ అయితే కనుక దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ అయితే కనుక తీసుకున్నాను. ఈ బ్లూ కూడా చాలా 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 బాగుందనమాట, అట్రాక్టివ్ కలర్. ఇది వేసుకుంటే ఎవరికైనా కానీ ఫేస్కి అట్లా సూట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఉండింది. నేనైతే కనుక ఈరోజు తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు. నేను జనరల్గా డ్రెస్సెస్లో కూడా అవే తీసుకుంటాను కాబట్టి నాకు ఇది కూడా ఎల్ సైజు ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. నేను లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి పెట్టేసి ఉన్నాను. మీరు లింక్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా వెళ్ళిపోతారు పేజ్లోకి, ఫ్లిప్కార్ట్ పేజ్లోకి. దాని మీద మీ సైజ్ చూసుకుని అయితే కనుక చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. 2 సైడ్స్ కూడా అయితే కనుక మనకి పాకెట్స్ వచ్చాయి, మంచి క్వాలిటీ ఉండింది. ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ఇది ఏదైతే ఉందో నేను చూపించేదే మనకైతే కనుక వచ్చేటటువంటి కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీంట్లోనే కొద్దిగా వైన్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాను. సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఒకవేళ మీకు ఈ కలర్ చాయిస్తో నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఈ కలర్ కూడా చూడవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దీనిలోనే సేమ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ సాఫ్ట్నెస్, ఎలాస్టిక్ ఫిట్టింగ్, 2 సైడ్ అయితే కనుక పాకెట్స్తో కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇవి అయితే కనుక టోటల్గా 3 డ్రెస్సెస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం అయితే కనుక శారీస్ చూసేసుకుందాము. ఈరోజు నా డ్రెస్ అయితే కనుక తేజస్వి కలెక్షన్స్ అనమాట. తప్పకుండా అయితే కనుక మీరు చెక్అవుట్ చేయొచ్చు. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్, కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ అండి. ఈ లేటెస్ట్గా ఇప్పుడు మనకు వచ్చినటువంటి స్టాక్స్ అప్డేట్స్, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి కోసం అయితే కనుక కలెక్షన్స్ చాలా వచ్చేసాయి కదా, అందులోంచి అయితే కనుక వచ్చినటువంటి డ్రెస్ చాలా బాగుంది నా కోసం. అందుకోసం అయితే కనుక నేను కూడా ఒకటి పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి బాటమ్ కూడా వచ్చేస్తూ చాలా చక్కగా ఉందన్నమాట. ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ అండి. నెక్స్ట్ అయితే కనుక శారీస్ గురించి చూసుకున్నట్లయితే కానీ మంచి శారీస్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ ఫుల్ ట్రెండ్లో నడుస్తున్నాయి కదా. సో నేను మీకు సైడ్లో ఫోటో పెడతాను. ఈ డ్రెస్, ఈ శారీ నేను వేసుకున్నటువంటి పిక్ కూడా మైసూర్ క్రేప్ సిల్క్స్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఒకటైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశానండి. మిడిల్ పార్ట్లో అయితే కనుక మనకి ఈ విధంగా బార్డర్స్ అనేది ఇలా జరీ వర్క్తో ఈ విధంగా వచ్చేస్తున్నాయి. ఇది బ్లూ కలర్ కాంబినేషన్కి వైట్ కలర్ అయితే కనుక కాంట్రాస్ట్లో మనకి ఇట్లాగా బ్లౌజ్ వచ్చిందండి. సో ట్రస్ట్ మీకు కుట్టించుకుంటే కనుక మళ్ళీ మనకి చాలా వాటి మీద కూడా వస్తుంది. గోల్డ్ కలర్ బార్డర్ అయితే కనుక మనకి దీనికి వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగానే మనకైతే కనుక సీక్వెన్స్ ప్యాటర్న్ వర్క్ అయితే కనుక వస్తూ వచ్చిందనమాట. ఒకసారి అయితే కనుక నేను ఓపెన్ చేసేస్తాను. ఫస్ట్ బ్లౌజ్, నెక్స్ట్ అయితే కనుక మనం శారీ చూసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీస్ అండి. హ్యాండ్స్కి మాత్రం మనకైతే కనుక వర్క్ అనేది వచ్చింది. సో మీరైతే కనుక మీకు నచ్చిన డిజైన్ పెట్టుకుని చక్కగా కుట్టించుకోండి. నేను కుట్టించుకున్న డిజైన్ది కూడా వేసుకున్నది కూడా ఫోటో అయితే కనుక నేను సైడ్లో తప్పకుండా యాడ్ చేస్తాను. దాన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ శారీ కట్టుకుంటే ఎంత అందమైన లుక్ ఉంటుందంటే అంత అందమైన లుక్ ఉంటుందండి. అయితే ఓ శారీ ఓపెన్ చేసుకుందాం ఎలా ఉందనేసి. ఇదైతే కనుక శారీ పళ్ళు. దీంట్లో కూడా 1-2 కలర్స్ ఉన్నాయి. బట్ ఉన్న కలర్స్లో అయితే కనుక నాకు బ్లూ చాలా బాగా నచ్చింది. నాకు మీకు తెలుసు కదా, నాకు బ్లూ అండ్ రెడ్ కామన్గా కూడా నచ్చుతాయి. ఇదైతే కనుక జరీ బార్డర్, ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి
పళ్ళు కాంబినేషన్ ఇట్లా అయితే కనుక గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్లోని శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. సెమీ మైసూర్ సిల్క్స్ అండి ఇవైతే కనుక ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకుంటే కనుక కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ శారీ సో డెఫినెట్గా అయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో కంటిన్యూషన్ ఇలాగే ఉంది. మీకు గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా అప్పుడప్పుడు కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా కట్టుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఒకేలాగానే వేసుకోవాలని ఉండదు కాబట్టి. నెక్స్ట్ అయితే కనుక అండి శారీ వేసుకుంటే మనకి కాంబినేషన్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. కాంబినేషన్ ఇలా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందంటే కనుక కడితే మాత్రం సూపర్ ఉంటుందండి. ఏజ్తో ఏం ఇది లేకోకుండా ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక జరీ వర్క్ కాంబినేషన్లో మనకి చాలా చక్కగా కాస్త వింటేజ్ లుక్ ఉండేటటువంటి ఆ వైబ్ని కూడా అయితే కనుక చక్కగా మనం తీసుకురావచ్చు. దీనికి అందం అంటే మాత్రం ఖచ్చితంగా ఈ గ్యాప్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అది నేను తప్పకుండా కట్టి కూడా చూపిస్తాను. ఈసారి నేను కట్టుకున్న దానికి ఓన్లీ సింగిల్ బార్డర్ మాత్రమే వచ్చింది. యాక్చువల్గా దీనికి గ్యాప్ బార్డర్ ఇంకా కూడా హైలైట్ లుక్ తీసుకొచ్చిందండి. కంప్లీట్ ఇదైతే కనుక మనకి ఎగ్జాక్ట్ వింటేజ్ లుక్ అయితే కనుక హైలైట్ చేస్తుందని చెప్పాలి. ఇది కాంబినేషన్ శారీ. దీనికైతే కనుక వైట్ బ్లౌజ్తో మనకి ఈ విధంగా వచ్చేసింది. ఓకే, హైలీ రికమెండెడ్ అండి. ఒకవేళ మీరు ఈ ఫెస్టివ్ సీజన్ కోసం తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ ఇది ఎక్స్ట్రాగా జరీ వర్క్స్ థ్రెడ్స్ అలా అయితే కనుక వచ్చినటువంటి వర్క్కి ఎక్స్ట్రాగా థ్రెడ్స్ అయితే కనుక ఏది రాలేదు. సో మంచి చీర. నెక్స్ట్ అయితే కనుక అండి బాగా ప్రైస్ డ్రాప్ అయిపోయి మనకైతే కనుక చక్కగా వస్తున్నటువంటి లెనిన్ కాటన్ శారీ. ఇది మనకి బ్లాక్ ఏంటంటే ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ టాజిల్స్తో అయితే కనుక కాంబినేషన్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. శారీ నేను విప్పుతానండి, ఒకసారి చూడొచ్చు మీరు. డెఫినెట్గా మాత్రం నచ్చితే పెట్టుకోండి. మీరు దీంతో చెప్పాలంటే రీక్రియేట్ చేసుకోవచ్చు, లైక్ గౌన్స్ కానీ అట్లా కూడా. సో మంచి ఐటమ్, అసలు మిస్ చేసుకో. దీనిలో కూడా బోల్డ్ అయితే కనుక కలర్స్ ఉన్నాయండి. ఇది అయితే కనుక మనకి పళ్ళు నుంచి అయితే కనుక చూస్తున్నామండి. విత్ టజిల్స్తో అయితే కనుక చాలా పెద్ద పన్నా, ఈ సైడ్ పన్నా కూడా చాలా పెద్దగా అయితే కనుక కంఫర్ట్గా మనకు వచ్చేసేస్తుంది. మీరు చూడవచ్చు. ఇదైతే పళ్ళు కదా, ఇక్కడ నుంచి అయితే కనుక ఈ మెరూన్ కలర్ సారీ అయితే మనకి కంటిన్యూషన్ ఇట్లా ప్లెయిన్లో వెళ్తుందండి. మీకు కావాలంటే ఏదైనా చిన్న లేస్ బార్డర్ లాగా వేసుకోవచ్చు. కానీ కంఫర్ట్ అంటే లెనిన్ కాటన్స్ జనరల్గా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీస్ బాగుంటాయి దీనికి. అండ్ రెగ్యులర్ యూజ్ మీద కూడా చాలా క్లాస్గా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి శారీనేనండి. చాలా పెద్ద చీరలు ఉంటాయి, ఇలాంటి పన్నాలు కూడా పెచ్చుంటాయండి. సో చక్కగా హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా సో చక్కగా అయితే కనుక అద్దినట్టు ఉంటాయండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒక చీర తెప్పించుకొని చూడండి. ఐ థింక్ 350 ఆ 370 రేంజ్ కూడా ఎక్కువ లేదు అసలుకి. మనం హ్యాపీగా పెట్టగలిగినటువంటి అమౌంటే. సో ఇదైతే కనుక మళ్ళీ చక్కగా వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ మీరు ఫ్రీగా కుట్టించుకోవచ్చు. 1 మీటర్ ఉండింది. మీకు నచ్చిన ప్యాటర్న్ అయితే కనుక వేయించుకోండి. ఓవరాల్గా ఇది మనకి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మిక్స్డ్ మీద కలనేతలో అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని లెనిన్ కాటన్ సారీ. బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అండి సింపుల్గా. కుట్టించుకోవాలనే ఏం లేదు కదా, జనరల్గా బ్లాక్ అందరి దగ్గర ఉంటుంది. ఇంకేదైనా అదర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజెస్తో కూడా మీరు తప్పకుండా అయితే కనుక ట్రై చేయొచ్చు. ఇది ఒక లెనిన్ కాటన్ సారీ, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. దట్టు ప్రజెంట్ అయితే ఉన్న ఆఫర్కి చాలా తక్కువకి వస్తుంది. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి, వేరే దగ్గర కూడా చెక్అవుట్ చేయండి అండి. బెస్ట్ ప్రైస్ ఉంది, ట్రస్ట్ మీ. సో నాకు అందుకే అయితే ఇమీడియట్గా నేను తెప్పించాను, మీకు షేర్ చేసేద్దామని. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది కూడా ఒకసారి అయితే కనుక చూడొచ్చు అండి మీరు. అంటే దీనికి ఏంటంటే మెయిన్ అందం ఈ స్కాలప్ కర్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ జరీ బార్డర్తో తీసుకున్నటువంటి శారీయే మెయిన్గా అయితే కనుక దీనికి అందం అని చెప్పాలి. సో శారీ అయితే ఓపెన్ చేద్దాము ఎలా ఉందనేసి. అయితే ఇది శారీ మొత్తం అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ ప్యాటర్న్ థీమ్ అండ్ బార్డర్ అండ్ దానికి వచ్చినటువంటి లేసే మెయిన్గా అయితే కనుక దీనికి అందం అని చెప్పాలండి. స్టార్ట్ చేద్దాము ఇంకా శారీ పళ్ళు పార్ట్ నుంచి మనం ఎలా వచ్చింది కాంబినేషన్ అనేసి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు విత్ ఈ ఫ్లవర్ డిజైన్ విత్ బార్డర్ చాలా అందంగా ఉందండి చీర. బికాజ్ ఇది క్రీమ్ కదా, దాని మీద ఏంటంటే ఈ కాంట్రాస్ట్లో డార్క్ కలర్స్ వల్ల రావడం వల్ల ఏంటంటే బాగా కనిపిస్తుంది. బార్డర్కి మళ్ళీ స్కాలప్ బార్డర్ వేయటం వల్ల కూడా అట్రాక్టివ్గా ఉండింది అనమాట చీర వచ్చేసి. మొత్తం అంతా కూడా డిజైన్ అనేది ఇలాగే వెళ్తుంది. మనకి కాంబినేషన్ సారీ ఇలా ఉంటుంది. సారీ వచ్చేసి మనకి ఓకే. ఇదైతే కనుక మనకి పళ్ళుకు వచ్చినటువంటి పైన బార్డర్తో కాంబినేషన్ అనేది ఇలా ఉంటుందండి. మొత్తం ఓవరాల్ శారీ అనేది ఇట్లా కింది నుండి మనకైతే కనుక ఒక లాంగ్ లీఫ్ అండ్ విత్ స్టెమ్ లాగా చెప్పొచ్చు, లేకపోతే అలా అయితే కనుక వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు. ఇది మొత్తం అంతా కూడా శారీ యొక్క డిజైన్ డీటెయిలింగ్. ఇది
ఐ డోంట్ నో దీనిలో రన్నింగ్ బ్లౌజ్ ఉందా ఏంటి అనేసి. ఓన్లీ అయితే ఇది శారీగానే కనపడుతుంది. లెంత్ని బట్టి అయితే కనుక దీన్ని అంజాన్ వేసి చూడాలండి. సో నాకు కూడా అర్థం కాలేదు. కంటిన్యూషన్ పైన మేబీ ఉండొచ్చు, చూస్తాను నేను కూడా డిస్క్రిప్షన్. ఎడిటింగ్లో లేకుండా యాడ్ చేస్తాను విత్ బ్లౌజ్ ఆర్ వితౌట్ బ్లౌజ్ అని డిస్క్రిప్షన్ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ ఫోటో కోసం వెళ్తాను కదా స్క్రీన్ షాట్ చేసుకోవడానికి పేజ్లో. ఆ స్క్రీన్ షాట్ చేసేటప్పుడు చూస్తాను, పాపప్ చేస్తాను విత్ బ్లౌజ్ ఆర్ వితౌట్ బ్లౌజ్. ఓకే. సో నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఇది కూడా అండి బ్లాక్ కలర్ మీద. ఇదేంటంటే ఎల్లో కలర్ అండ్ ఎల్లో చెప్పొచ్చా లేకపోతే గోల్డ్ చెప్పొచ్చా, ఇలా అయితే కనుక మనకి గోల్డ్ మైకా ప్రింట్ లాంటి దాంతో అయితే కనుక డిఫరెంట్గా తీసుకున్నారు. బార్డర్ అయితే కనుక బ్లాక్లో వచ్చింది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండి. సో చూద్దాము. విత్ టాజిల్స్తో అయితే కనుక శారీ అనేది ఈ విధంగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ స్టైల్ అలాంటి శారీ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఈ మేబీ ఇదైతే కనుక వాష్లో కూడా పోదండి. ఇదైతే కనుక మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ డిజిటల్ ప్రింట్ లాంటిది అయితే కనుక వచ్చేస్తుంది. అయితే ఆ ప్రింట్ని హైలైట్ చేయడానికి ఫ్రంట్ సైడ్ అయితే కనుక గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే కనుక వాడున్నారు. మామూలుగా ఇట్లా అంటే కూడా ఏమీ ఇట్లా మెరుపుల్లాగా కూడా లేవు, కొన్ని అట్లా మెరుపులల్లే వచ్చేస్తాయి కదా, అట్లా కూడా లేకుండా అయితే కనుక చాలా చక్కగానే మనకి శారీ అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా ఇంకా ఇలాగే ఉందండి. మీరు చూస్తున్నారు కదా. ఒకవేళ మీ కాన్సెప్ట్ లైక్ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. బ్లౌజ్ అయితే జస్ట్ ప్లెయిన్గా వచ్చిందండి. బికాజ్ ఒక కాటన్ మెటీరియల్ ఇచ్చారు, దానికైతే కనుక సూట్ అయ్యేలాగా బాగానే ఉండింది. కథ నలిగిపోయింది అంతే. క్వాలిటీ ఓకే మంచి క్వాలిటీనే. మొత్తం అంతా కథ క్రష్గా అయిపోయింది అనమాట. కాటన్ మెటీరియల్ కదా, ఫోల్డింగ్స్లో వెళ్ళిపోయిందండి. నేను బాగోకపోతే మీకు తెలుసు కదా, నేను బాగోదని చెప్పేస్తాను. గుడ్ క్వాలిటీ, చక్కగా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం ఐరన్ చేయించి స్టిఫ్నెస్ చేసుకోవాలి అంతే, తప్ప ఏం లేదు దీనిలో బాగోకపోవడానికి. మంచిగానే వచ్చిందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఈరోజు మన వీడియోకి అయితే కనుక ఇది లాస్ట్ డిజైన్. యాక్చువల్గా నాకు ఇట్లా చూడంగానే ఈ డిజైన్ అయితే కనుక బాగా అట్రాక్ట్ చేసింది. ఈ ఫ్రంట్ వచ్చి ఇక్కడ వచ్చింది కదండి కింది నుండి. అండ్ ఫ్లోయీ మెటీరియల్ మెయిన్గా ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మనం సాటిన్ బార్డర్స్ వచ్చేసాయి దీనికి. చాలా బాగా అనిపించింది అనమాట నాకు అది. ఇది అయితే కనుక శారీ కంప్లీట్ లుక్ అనేది ఇలాగ బార్డర్ పైన మనకైతే కనుక ఇంకొక బార్డర్ ఇలా ప్రింటెడ్ థీమ్ బార్డర్లో అయితే కనుక కంటిన్యూషన్ అవుతూ శారీ అనేది ఇలాగే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటే కనుక చూడండి, మంచి ఫ్లోయీ మెటీరియల్ మీద అయితే కనుక మస్త్ క్లాస్ ఉంది చీర విత్ సాటిన్ బార్డర్స్తోని. ఇదైతే కనుక ఓవరాల్ మన శారీ సింపుల్ స్టైల్ హాఫ్ వైట్తో అయితే కనుక ఫ్లోయీ మెటీరియల్ పైన వచ్చినటువంటి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఓకే. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. సో ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చేసింది. మధ్యలో మనకి వచ్చినటువంటి డిజైన్ ఉంది కదా అండి, ఈ డిజైన్ బట్టి మనకైతే కనుక ఇలా అయితే మనకి క్రేప్ మెటీరియల్ పైన బ్లౌజ్ అనేది 80 సెంటీమీటర్ వరకు తీసుకోవడం జరిగింది. సో మీకు నచ్చిన డిజైన్ పెట్టి అయితే కనుక దీన్ని చక్కగా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదండి మన వీడియో. అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో చెక్అవుట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, కామెంట్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒకసారి పేజ్ చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ముందు కూడా మన పేజ్లో ఇంకా మంచి అప్డేట్స్ అనేది రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మీ షాపింగ్ అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. బై బాయ్, టాటా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.